ఆపరేషన్ సింధూర్. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే మన జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్లో చాలామంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. సో మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సింధూర్ అంటే కుంకుమ. సో పహల్గామ్లో జరిగిన దాడుల్లో చాలామంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు కాబట్టి ఈ మిషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా మన భారతదేశం పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కశ్మీర్లో 9 ఉగ్రవాదుల స్థలాలలో 24 మిసైళ్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో భాగంగా 70 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అలాగే 60 మంది ఉగ్రవాదులకు పైగా గాయపడ్డారు. సో మన ఇండియా పహల్గామ్ ఇన్సిడెంట్కి రెస్పాన్స్ కింద ఈ దాడులను జరిపారు. సో ఈ ఇన్సిడెంట్కి పాకిస్తాన్ రెస్పాండ్ అవుతూ వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్స్ని వాడతారని హెచ్చరిస్తున్నారు. కానీ వాళ్ళకంటే మనకే ఎక్కువ ఆర్మీ ఫోర్స్ అలాగే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక వరల్డ్ వార్ 3 వస్తే పరిణామాలు చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్ 3 అనేది రాదు. ఎందుకంటే పాకిస్తాన్ మనతో విరోధం పెట్టుకోవాలని చూసుకోదు. ఎందుకంటే మన ఒక్క న్యూక్లియర్ వెపన్ చాలు పాకిస్తాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి. ఒకవేళ కనుక వరల్డ్ వార్ 3 వస్తే మనకి చాలా కంట్రీస్ సపోర్ట్ చేస్తాయి. లైక్ రష్యా, USA, జపాన్, ఇరాన్ అలాంటివి. వరల్డ్ వార్ 3 అనేది రావకపోవచ్చు. ఎందుకంటే వరల్డ్ వార్ 3 వస్తే ఈ ప్రపంచం మొత్తం అంతమైపోద్ది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు న్యూక్లియర్ వెపన్స్ని వేసుకుంటారు. సో ఈ ప్రపంచంలో ఎవరూ మిగిలి ఉండరు. అండ్ న్యూక్లియర్ వెపన్స్ ఎంత ప్రమాదకరమైనవో మనందరికీ తెలుసు. లైక్ హీరోషిమా అండ్ నాగసాకి. సో పాకిస్తాన్ మనపై ఇంకా దాడి చేయకపోవచ్చు. ఎందుకంటే మనం పాకిస్తాన్ యొక్క ఇండస్ వ్యాలీ ట్రీటీని సస్పెండ్ చేస్తాం. అలాగే ఆర్టికల్ 370ని కూడా రద్దు చేసాం. ఒకవేళ ఇవన్నీ కాదు అయినా సరే పాకిస్తాన్ మనపై యుద్ధానికి వస్తే వాళ్ళకే లాస్. ఎందుకంటే మన సైడ్ చాలా పెద్ద కంట్రీస్ లైక్ రష్యా, USA వీళ్ళందరూ కలిపి న్యూక్లియర్ బాంబ్స్ పాకిస్తాన్పై వేస్తే ఇంకా పాకిస్తాన్ మ్యాప్లో కనిపించదు. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్. ఛానల్కి కొత్తగా ఎవరన్నా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.